నమస్తే వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. ఆర్థిక నేరాలకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారుతుంది. కరెన్సీ కాటు మోసాల పోటుతో వెలవెలలాడుతుంది. గణాంకాలు గజగజ వణికిస్తుంటే క్రైమ్ విస్తుగొలుపుతుంది. ఆకాశ హర్మ్యాలతో ఐటీ కారిడార్లతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న రాజధాని నగరంలో తెర వెనుక జరుగుతున్న చీకటి దందాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కాయ కష్టం చేసి కూడబెట్టుకున్న సొమ్ముకు రక్షణ కరువవుతుందని బాధితులు బోరుమంటున్నారు. రియల్ ఎస్టేట్ బూమ్, ఐటీ ఉద్యోగాల ఆశలు, టెక్నాలజీ మోజు ఇవన్నీ సైబర్ నేరగాళ్లకు మోసగాళ్లకు అవకాశంగా మారాయి. జాతీయ సగటు కంటే ఏకంగా 6 రెట్లు అధికంగా ఆర్థిక నేరాలు జరుగుతున్నాయంటే తీవ్రంగా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్సీఆర్బీ అంటే జాతీయ నేర నమోదు సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాలు యావత్ దేశాన్ని విస్తుపోయేలా చేస్తుంటే అందులో తెలంగాణలో పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎందుకు? 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ 3 ఏళ్లలోనే ఎందుకిలా మారింది? ఎవరిది పాపం? ఎక్కడ ఉంది లోపం? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. తెలంగాణ టెక్ హబ్ నుంచి స్కామ్ హబ్గా మారుతుందా? హైదరాబాద్లో స్టార్టప్లు మాత్రమే కాదు, స్కామ్ అప్పులు కూడా స్టార్ట్ అవుతున్నాయా? ఇల్లు కట్టుకోవాలని జీవితాంతం దాచుకున్న డబ్బు ఒక్క క్లిక్తో మాయమవుతుందా? ఐటీ టవర్స్ ఎత్తు పెరుగుతుంది సరే, కానీ ప్రజల ఖాతాల్లోని బ్యాలెన్స్ ఎందుకు తగ్గిపోతుంది? ఆర్థిక నేరగాళ్లు కీబోర్డు నొక్కుతుంటే సామాన్యుడి బ్యాంక్ ఖాతా కన్నీళ్లు కారుస్తుంది ఎందుకు? తెలంగాణను దేశం మొత్తం చూస్తోంది. అభివృద్ధి కథను కాదు, ఆర్థిక నేరాల భయానక గాథను. జాతీయ సగటుతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ ఆర్థిక నేరాలు. ఎన్సీఆర్బీ గణాంకాలు గజగజ వణికిస్తున్నాయి. ఇది డిజిటల్ తెలంగాణ లేక డిజిటల్ దోపిడీ తెలంగాణ? ఒకప్పుడు తెలంగాణ పెట్టుబడులకు అడ్రస్ గా ఉండేది. ఇప్పుడు మోసగాళ్లకు అడ్డాగా మారుతోంది. పోలీసులు సైబర్ అవగాహనపై క్లాసులు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు కోట్లను కొల్లగొడుతూనే ఉన్నారు. ఘనమైన హిట్లర్ రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ ఇవాళ సైబర్ క్రైమ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ, హైదరాబాద్ పేరెన్నిక కంటుంది అని చెప్పని వింటే చాలా బాధ కలుగుతూ ఉంది. సైబర్ క్రైమ్స్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజలను ఇంకా కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది, అప్రమత్తం చేయవలసిన అవసరం ఉంది. హత్యలు, మానభంగాలు, రేపులు, లేకపోతే దొమ్మీలు, దోపిడీలకు కంటే కూడా సైబర్ క్రైమ్ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ట్రెడిషనల్ పోలీసింగ్ ఎంత అయితే అవసరమో దానికి 2 అంతలు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ పోలీస్ కూడా అవసరము అని చెప్పని స్పష్టంగా మనకు లెక్కలు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో కొత్తగా ఇల్లు కొనాలంటే భయం, ఫోన్ ఎత్తాలంటే భయం, లింక్ ఓపెన్ చేయాలంటే భయం, చివరకు ఓటీపీ చెప్పకపోయినా భయమే. ఇంతకు ముందు దొంగలు రాత్రిళ్లు వచ్చేవారు, ఇప్పుడు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో దాపురిస్తున్నారు. ముందు దోపిడీ చేయడానికి తాళం పగలగొట్టేవారు, ఇప్పుడు ఓటీపీతో సర్వం దోచేసుకుంటున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్థిక నేరాలు ఎందుకింతగా పెరుగుతున్నాయి? నేరగాళ్లు తెలివిగా మారారా? లేక వ్యవస్థ బలహీనపడిందా? చట్ట అమలు యంత్రాంగం విఫలమైందా? లేక ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోయాయా? ప్రజల సంపదకు రక్షణ కల్పించడం కంటే రాజకీయ ప్రచారమే ముఖ్యమైందా? నగరంలో క్రెయిన్లు ఎత్తుగా కనిపిస్తున్నాయి, కానీ ప్రజల భద్రత మాత్రం నేలమట్టమవుతోంది. స్కై స్క్రాపర్లు పెరిగితే అభివృద్ధి కాదు, ప్రజల నమ్మకం నిలిస్తేనే అభివృద్ధి అన్న మాటను పాలకులు మరిచిపోతున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను నిర్మించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ ఆర్థిక మోసాలు దాన్ని నిమిషాల్లో దెబ్బతీసేస్తున్నాయి. మన తెలంగాణలో, మన ఖమ్మం జిల్లాలో పల్లెల్లో ఇవాళ జంతారా లాంటి ఒక ఉదంతాలు జరిగినాయని చెప్పని ఖమ్మం కమిషనర్ ఈ మధ్యకాలంలో పత్రికా సమావేశం పెట్టి కొంతమంది నేరస్తులను, పెద్ద పెద్ద బడబాబులందరినీ కూడా ప్రవేశపెట్టినట్టు ఒక సంఘటన నేను గుర్తు చేస్తా ఉన్నాను. విచ్ మీన్స్ ఎక్కడో జార్ఖండో, బీహార్ లాంటి ప్రాంతాల్లో ఉన్న జంతారా
తెలంగాణకు వచ్చింది, మన ఖమ్మంకి వచ్చింది, మన హైదరాబాద్ పరిసరాల్లో ఉంది, వీళ్ళను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ఇంటెన్సివ్ ఫోకస్డ్ ఎఫర్ట్ కావాలా. ఏదో కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఉబుసుపోక లెక్క ఈ యొక్క అంశాన్ని కనుక ఆలోచించినట్టయితే దీనికి పరిష్కారం లభించదు. వీ నీడ్ ఏ సీరియస్ విల్ అండ్ సీరియస్ యాక్షన్. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు, మా డబ్బు బ్యాంకులో ఉందా లేక మోసగాళ్ల టార్గెట్ లిస్ట్ లో ఉందా అని. నిజమే, ప్రజలు కాయా కష్టం చేసుకుని దాచుకున్న డబ్బులకు వాళ్ళ ఖాతాలకు కాపలా ఎవరు? ఎన్సీఆర్బీ గణాంకాలు హెచ్చరిక డేంజర్ బెల్స్ మోగిస్తుంటే ప్రజల ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చేదెవరు? ఇది కేవలం నేరాల కథ కాదు, తెలంగాణలో ప్రజల ఆర్థిక భద్రతపై మోగుతున్న ప్రమాదకరపు గంటలు. పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణను నిలపాలంటే ముందు ప్రజల పొదుపులను కాపాడే రాష్ట్రంగా మారాలి. లేకపోతే టెక్నాలజీ రాజధాని అనే పేరు కంటే మోసాల రాజధాని అనే ముద్ర ప్రమాదం లేకపోలేదు. సైబర్ స్కాముల నుంచి రియల్ ఎస్టేట్ మోసాల వరకు తెలంగాణ ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతుంది. ఒకవైపు వేల కోట్ల పెట్టుబడులు, ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు, ఆకాశాన్ని తాకుతున్న భవనాలు, ఇంకోవైపు రోజు వందలాది మోసాలు, కోట్ల రూపాయల దోపిడీలు. ఇలా సైబర్ నేరగాళ్ల వలలో అమాయకులు అలవోకగా చిక్కి సర్వం కోల్పోతున్నారు. తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుంటే ఆ అభివృద్ధి వెనుక ఆర్థిక నేరాలను అడ్డుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతుంది. ఒకప్పుడు దొంగతనం అంటే ఇంట్లోకి చొరబడాలి, లాకర్లు పగలగొట్టాలి, బ్యాంకులు దోచుకోవాలి. కానీ అదే ఇప్పుడు ఒక లింక్ అంతే, ఒక ఓటీపీ చాలు, ఒక ఫోన్ కాల్ చాలు, ఇంకేముంది ఖాతా అంతా ఖాళీ. దొంగలు ఇంటి తలుపులు కొట్టడం మానేసి నేరుగా మొబైల్ స్క్రీన్ తడుతున్నారు. దేశంలో ఇన్ని అభివృద్ధి చెందిన నగరాలుండగా ఆర్థిక నేరగాళ్లకు తెలంగాణనే ఎందుకు టార్గెట్ అయింది? ఎందుకంటే ఇక్కడ డబ్బు తిరుగుతోంది, ఐటీ ఉద్యోగులు ఎక్కువ, డిజిటల్ లావాదేవీలు ఎక్కువ, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఎక్కడ డబ్బు ఎక్కువగా తిరుగుతోందో అక్కడే మోసగాళ్లు కూడా ఆఫీసులు తెరిచినట్టున్నారు. ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నది ఒక్కటే, తెలంగాణలో ఆర్థిక నేరాల తీవ్రత దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. జాతీయ సగటు కంటే అనేక రెట్లు అధిక కేసులు నమోదవుతున్నాయంటే ఇది కేవలం సంఖ్యల కథ కాదు, వ్యవస్థలో ప్రమాద గంటికలు మోగుతున్న సంకేతం. గణాంకాలు అబద్ధం చెప్పవు, అవి పాలనకు అద్దం పడతాయని నికాసైన నిజాలు. మరి ఈ తరహా ఆర్థిక నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? నియంత్రణలోకి ఎందుకు రావటం లేదు? ప్రజల్లో ఎందుకు భయం పెరుగుతోంది? లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఒక ఎస్బీ వ్యవస్థ, ఒక టాస్క్ ఫోర్స్ వ్యవస్థ, ఒక లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఎట్లయితే మనం పోలీసుల శాఖలో ఏర్పరచుకుంటామో అట్లాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినారు. కానీ దాన్ని ఇంకా ఎంపవర్డ్గా, ఇంకా పెద్ద ఎత్తున దాంట్లో రిక్రూట్మెంట్ జరిపించి పెద్ద సంఖ్యలో ఇవాళ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ప్రొటెక్షన్ ఫోర్స్ను రిక్రూట్ చేయవలసిన అవసరం ఉంది, ఎక్కువ పోలీస్ స్టేషన్లు పెట్టవలసిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఛార్జ్షీట్కి పోతే నేరస్తుడు దొరికిపోతాడు, వాడు జైలు శిక్ష పడుతుంది, అయ్యో శిక్ష పడుతుంది కాబట్టి తగ్గాలా అని చెప్పని ఉంటుంది. బట్ 16%, 17% మాత్రమే ఛార్జ్షీట్ వరకు రిజిస్టర్ అయిన కేసులు వచ్చినట్టయితే ఎక్కడో ప్రభుత్వంలో వ్యవస్థలో లాక్సిటీ ఉన్నట్టుగా నేరస్తులకు అది ఒక వెసులుబాటు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఛార్జ్షీట్ రేషియోను పెంచాలా, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సైబర్ క్రైమ్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ను, టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్స్ను, తర్వాత సైబర్ క్రైమ్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ను కూడా పెట్టాలా. నకిలీ ట్రేడింగ్ యాప్లు, డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, క్రిప్టో మోసాలు, లోన్ యాప్ వేధింపులు, ఇలా ఒక్కటేమిటి అన్నీ ఒక్క క్లిక్కుతో మటుమాయమవుతున్నాయి. ఇప్పుడు నేరస్తులు తుపాకులు పట్టడం లేదు, ల్యాప్టాప్లు పట్టుకుంటున్నారు. గతంలో గ్యాంగ్స్టర్లు గన్తో భయపెట్టేవారు, ఇప్పుడు స్కామర్లు గూగుల్ మీట్తో భయపెడుతున్నారు. మరి వ్యవస్థ ఎక్కడ విఫలమవుతోంది?
నేరాలు జరగటం సమస్య కాదు, నేరాలు పెరగటమే అసలు సమస్య. 2.5 ఏళ్లలో సైబర్ పోలీసింగ్ నిఘా వ్యవస్థ బలహీనమైంది. నిరోధక చర్యలు ఎక్కడా కానరావటం లేదు. నేరం జరిగిన తర్వాత కేసు పెట్టటం పరిపాలన కాదు, నేరం జరగకుండా ఆపటం పరిపాలన అన్న మాటను పాలకులు ఏనాడో అటకెక్కించారు. ప్రెస్ మీట్లు ఎక్కువ, ప్రివెన్షన్ తక్కువ అన్నట్టుగా సాగిస్తున్నారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడిదారులకు భరోసా ఉండాలి, ప్రజలకు భద్రత ఉండాలి. అది ఉందా ఇప్పుడు తెలంగాణలో? రేవంత్ పాలనలో తెలంగాణ బ్రాండ్ విలువ పెరుగుతోందా లేక మోసాల వార్తలతో దెబ్బతింటోందా? ఎందుకంటే పేదవాడికి ₹1,00,000 పోతే అది కేవలం డబ్బు కాదు, అతని కలలు పోయినట్టే. తెలంగాణ అభివృద్ధి కథలో చీకటి అధ్యాయం వేగంగా పెరుగుతోంది. ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు, డిజిటల్ దోపిడీలు, ఐటీ టవర్లు గొప్ప కాదు, ప్రజల ఖాతాలను కాపాడటం గొప్ప. పెట్టుబడులు రావటం అభివృద్ధే కావచ్చు, కానీ ప్రజల పొదుపును సురక్షితంగా ఉంచటం నిజమైన అభివృద్ధి. తెలంగాణను ప్రపంచానికి టెక్ క్యాపిటల్ గా చూపించాలంటే ముందు మోసగాళ్లకు అది స్వర్గధామం కాదని నిరూపించాలి. లేకపోతే హైదరాబాద్ స్కైలైన్ ఎంత ఎత్తుకు వెళ్లినా ప్రజల నమ్మకం అంతకంతకు కింద పడే ప్రమాదం ఉంటుంది. వెల్కమ్ బ్యాక్. ఏ ప్రాంతంలో అయినా ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా, అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా, మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నా, ప్రజలు గుండెలపై చేయి వేసుకుని నిద్రపోవాలన్నా శాంతి భద్రతలు చాలా కీలకం. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అభివృద్ధికి పునాదులు వేస్తూనే పోలీస్ వ్యవస్థను ఆధునీకరించింది. పటిష్టమైన శాంతి భద్రతలతో పాటు నేరాలను కట్టడి చేసేందుకు ఆధునిక సాంకేతిక అందిపుచ్చుకుంది. అందుకే కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో అన్ని రకాల నేరాలు నియంత్రణలో ఉన్నాయంటే అదే కారణం. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటే ఆ పనులే కీలకం. తెలంగాణ రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టారు. పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు చేశారు. నేరాలను కంట్రోల్ చేస్తూ నేరస్తులను కట్టడి చేసేందుకు ప్రపంచ స్థాయి పోలీస్ టెక్నాలజీని ఆ శాఖలో తీసుకువచ్చారు. ప్రతి క్షణం అప్రమత్తంలో ఉంటూ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే వ్యవస్థను తీసుకొచ్చారు. ఫ్రెండ్లీ పోలీస్తో ప్రజలను, పోలీసు వ్యవస్థను దగ్గర చేశారు. నేరాల నియంత్రణలో నేరస్తులను పట్టుకోవటంలో తెలంగాణ పోలీసులను దేశానికే ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. పోలీస్ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులతో ప్రపంచంలో హైదరాబాద్ నగరం సురక్షిత నగరంగా గుర్తింపు పొందింది. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే పోలీస్ వ్యవస్థలో కేసీఆర్ తీసుకువచ్చిన టెక్నాలజీ పరమైన మార్పులే అందుకు కారణం. బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలకు స్వర్ణయుగం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా పడుకున్నారు. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతోందో అన్న భయం లేదు. ఎటు నుంచి ఏ ఉగ్రవాది కాల్పులు జరుపుతారో అన్న టెన్షన్ లేదు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అన్నట్లు బతికే ఆందోళన లేదు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో పోలీసులు అక్కడ వాలిపోయేవారు. గంటల్లో సమస్యలను పరిష్కరించి శాంతి భద్రతలు అదుపులోకి తీసుకొచ్చేవారు. అంతలా కేసీఆర్ పాలన పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసింది. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగింది. భద్రత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎక్కడైతే ప్రజలు సంతోషంగా, భద్రంగా ఉంటారో ఆ ప్రాంతం ప్రశాంతంగా, ప్రగతిలో ఆదర్శంగా ఉంటుందనేది కేసీఆర్ ఆలోచన. అందుకు అనుగుణంగా ప్రభుత్వం పోలీస్ శాఖను బలోపేతం చేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు సర్వాధికారాలు కట్టబెట్టింది.
నేరాలను కట్టడి చేయటానికి పోలీసులకు ఆధునిక వాహనాలు సమకూర్చారు. నగర వీధుల్లోనే కాదు, గ్రామాల్లో కూడా అత్యాధునిక ఆయుధాలు, వాహనాలతో పోలీసులు నిరంతరం గస్తీ కాస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు. అల్లరి మూకలపై, సంఘ విద్రోహ శక్తులపై బీఆర్ఎస్ ఉక్కుపాదం మోపింది. మహిళల భద్రత అధిక ప్రాధాన్యత ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రత్యేకంగా షీ టీంలు, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పించింది. ముఖ్యంగా నేరాలను అదుపు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి కేసులను త్వరగా ఛేదించింది కేసీఆర్ సర్కార్. విప్లవాత్మక మార్పులతో ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించింది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడమే కాదు, తద్వారా ఎన్నో కేసులను ఛేదించేలా పోలీసులకు నైపుణ్యాన్ని గత ప్రభుత్వం కల్పించింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పీడీ చట్టం కింద కేసుల నమోదుతో నేరాలను కట్టడి చేసింది. దీంతో నేరాలు తగ్గటమే కాదు, అంతర్రాష్ట్ర దొంగలను వెంటాడి వేటాడి పట్టుకొచ్చిన ఘనత నాటి పోలీసులకు దక్కింది. మరోవైపు రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేస్తూ పోలీస్ కంట్రోల్ కమాండింగ్ సెంటర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. అమెరికాలో ఉన్న ట్విట్ టవర్స్ ను తలదన్నేలా రాష్ట్రంలో ప్రతి మూలను కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. దీంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలపై పోలీసులు డేగ కన్నుతో కాపు కాశారు. మొత్తం అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేస్తూ కంట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో 10 ఏళ్లలో నేరాలు గణనీయంగా తగ్గాయి. మత ఘర్షణలు జరగలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉండటంతో అనేక మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణకు క్యూ కట్టాయి. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో వేలాది కంపెనీలు కోట్లాది రూపాయలుగా పెట్టుబడులు హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలోపే రాష్ట్రంలో పరిస్థితులు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో పూర్తి స్థాయి హోంమంత్రి లేకపోవడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంతో హైదరాబాద్లోని మల్టీనేషనల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శాంతి భద్రతలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ ఉద్యోగుల రక్షణపై ఆవేదన చెందుతున్నాయి. గతంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతో రాష్ట్రానికి క్యూ కట్టిన చాలా కంపెనీలు ఇప్పుడు రాష్ట్రం వీడేందుకు సిద్ధమవుతున్నాయి. నిరుద్యోగం పెరగటంతో పాటు రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. ప్రజల తలసరి ఆదాయం పడిపోతోంది. మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెచ్చురిల్లే ప్రమాదం ఉంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి కర్ఫ్యూలు, కలహాలు లేకుండా అంతర్జాతీయ స్థాయిలో నగర కీర్తి ప్రతిష్టలు నిలిపితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన దూకుడు స్వభావంతో హైదరాబాద్ పేరును, తెలంగాణ ఖ్యాతిని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక నేరాల సంఖ్య ఏటేటా భయానక స్థాయిలో పెరిగిపోతోంది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2022లో 26,321గా ఉన్న ఆర్థిక నేరాలు 2023లో 26,881కి, ఇక 2024 నాటికి ఏకంగా 39,127కు చేరాయి. దేశవ్యాప్తంగా 2024లో 2,08,371 ఆర్థిక మోసాల కేసులు నమోదైతే అందులో అత్యధికంగా తెలంగాణలోనే ఉండటం దారుణం. ప్రతి 1,00,000 జనాభాను పరిగణలోనికి తీసుకుని లెక్కించే క్రైమ్ రేటు జాతీయ సగటు కేవలం 15.3 మాత్రమే. కానీ తెలంగాణలో ఇది ఏకంగా 102.1గా నమోదు కావటం ఆందోళనకరం. ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్న కేరళం క్రైమ్ రేట్ 36.8 మాత్రమే. అంటే తెలంగాణలో మోసాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. ఈ సైబర్ క్రైమ్స్ కోట్ల రూపాయలు పోతున్నాయి. అసలు ఎవరు చెప్పుకోవట్లేడు బయట.
చిన్న చిన్న ఓటీపీకో చిన్న లింక్ ముట్టుకుంటే లక్షల రూపాయలు పోతున్నాయి. ఇట్లా మొత్తం క్యుములేటివ్గా చూసినట్టయితే వేల కోట్ల రూపాయలు పోతున్నాయి, లక్షల కోట్ల రూపాయలు పోతున్నాయి. కాబట్టి ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్స్ను కూడా పెట్టవలసిన అవసరం ఉంది. మొత్తానికి ఇది ఒక సమగ్రమైనటువంటి ఒక దృక్కోణంతో ఈ యొక్క మహమ్మారిని చూడవలసిన అవసరం ఉంది. పోలీస్ దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధతో, ప్రత్యేకమైన శాఖతో, ప్రత్యేకమైన సిబ్బందితో, ప్రత్యేకమైన నిధులతో, ప్రత్యేకమైన టెక్నాలజీని వాళ్ళకు అందించి పూర్తి సాధికారతో కొట్లాడాల. తెలంగాణలో నమోదైన 39,000కు పైగా కేసుల్లో ఏకంగా 38,312 కేసులు కేవలం ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కింద నమోదైనవే. వీటిలో 10 లక్షల్లోపు నష్టపోయిన మధ్యతరగతి బాధితులే అధికం. దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. భూ వివాదాలు, ఫోర్జరీల లెక్కలే తీసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో స్థలాల ధరలకు రెక్కలు రావడంతో ఒకరి భూమిని మరొకరికి అమ్మేయటం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయటం సర్వసాధారణమైపోయింది. బ్యాక్డోర్ ఎంట్రీ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఐటీ స్టార్టప్ కంపెనీలు సృష్టించి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు. నకిలీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, అధిక వడ్డీ ఆశ చూపి పెట్టుబడులు పెట్టించి కోట్లు కొల్లగొడుతున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్ల మాయాజాలంలో చిక్కుకుంటున్న వారిలో అత్యధికులు విద్యావంతులే కావటం విడ్డూరం. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏకంగా 30,000 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. రోజు సగటున ₹1 కోటి మేర ప్రజల సొమ్ము నేరగాళ్ల ఖాతాలోకి మల్లుతోంది. ఈ డబ్బు సరిహద్దులు దాటి డ్రగ్స్, అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలకు ఇంధనంగా మారుతుండటం దేశ ఆర్థిక, జాతీయ భద్రతకు పెను సవాలుగా పరిణమించింది. ఆర్థిక నేరాలపై కేసులు నమోదు చేయటంలో ముందుంటున్న పోలీస్ యంత్రాంగం నిందితులకు శిక్షలు పడేలా చేయటంలో మాత్రం వెనుకబడుతోంది. జాతీయ స్థాయిలో ఛార్జ్షీట్ల దాఖలు సగటు 53.1గా ఉంటే తెలంగాణలో అది 39.8కే పరిమితమైంది. 2024లో కేవలం 2,246 మందిపై మాత్రమే అభియోగాలు రుజువై శిక్షలు పడగా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఏకంగా 3,691 మందిపై న్యాయస్థానాలు కేసులను కొట్టివేశాయి. విచారణలో లోపాలు, సైబర్ కేసుల్లో డిజిటల్ ఆధారాల సేకరణలో సాంకేతిక సవాళ్లు దీనికి ప్రధాన కారణం. తెలంగాణలో ఆస్తులకు సంబంధించిన మోసాలు కూడా భారీగానే జరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ తాజా నివేదికలో తేలింది. ఏమైనా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొద్దు నిద్రపోతోంది. పాలకుల మత్తులో తూగుతున్నారు. పైరవీలు, లాబీయింగ్లు చేయటంతో మునిగిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లే దందాలకు అడ్డాగా మారాయి. ఏకంగా అధికార పార్టీ నేతలు పోలీసు అధికారుల సమక్షంలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో అరగంటకో హత్య, గంటకో అఘాయిత్యం, 5 నిమిషాలకు దోపిడీ, దౌర్జన్యం వంటి ఘటనలు జరుగుతూ ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంతగా అరాచకాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా కూడా లేదు. రాష్ట్రంలో ఇంతగా అరాచకాలు పెరుగుతున్నప్పటికీ రేవంత్ చేతిలో కీలుబొమ్మగా మారిన డీజీపీ మౌనం పాటిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నేరస్తులు రెచ్చిపోతున్నారు. తమ కుర్చీని కాపాడుకునే పనిలో సీఎం రేవంత్ ఢిల్లీకి సూట్ కేసులు మోసే పనిలో బిజీగా ఉంటే రాష్ట్రంలో ఆర్థిక నేరస్తులు జూలు విదిలిస్తున్నారు. ఏకంగా ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు. పట్టపగలే హత్యలు, దోపిడీలు, దొమ్మీలు, ఖాతాలు కొల్లగొడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మరో యూపీ, బీహార్లా మార్చేస్తున్నారు. నేరస్తులు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టకపోవడంతో రాష్ట్రాన్ని ఆర్థిక నేరగాళ్లు అల్లాడిస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటికీ పూర్తి స్థాయి హోంమంత్రి లేడు. సీఎం తర్వాత అంతటి పవర్ఫుల్ శాఖ హోంశాఖ. శాంతి భద్రతల విషయంలో హోంశాఖదే కీలక పాత్ర. అలాంటి ముఖ్యమైన శాఖకు ఇప్పటి వరకు కూడా మంత్రిని నియమించకపోవడంపై రాష్ట్ర ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు భద్రత కల్పించడం, శాంతి భద్రతలు కాపాడటం అంటే
రేవంత్ కు ఇష్టం లేదా? శాంతి భద్రతలు క్షీణించాలని చూస్తున్నాడా? రాష్ట్రంలో ఇంత ఆర్థిక అరాచకం జరుగుతుంటే సమీక్షలు జరపకుండా కేవలం పేపర్ ప్రకటనలకే ఎందుకు పరిమితమవుతున్నాడు? ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.